హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఎవ్రీ వీకెండ్కి ఎక్కడెక్కడో వెళ్తానన్నమాట. సో కంపల్సరీ టైం తీసుకొని బయటికి వెళ్ళాలన్నమాట. సో మేమేం డిసైడ్ చేసామంటే, నేనైతే ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఈ ప్లేస్కి వెళ్ళలేదన్నమాట. సో ఏం డిసైడ్ చేశానంటే, స్కూల్ టైంలో వెళ్ళలేదు, ఫ్రెండ్స్తో వెళ్ళలేదు, ఇంకా నా ఫ్యామిలీతో కూడా అంటే మా మదర్ సిస్టర్స్తో కూడా నేను వెళ్ళలేదు, అంటే బిఫోర్ మ్యారేజ్ అనుకోండి. సో ఇప్పుడు నేను బయలుదేరుతుంది అదే ప్లేస్కి అనమాట. నేను ఏ టైంలో చూడలేదు, ఈ టైంలో నేను ఈ ప్లేస్ కంపల్సరీ చూడాలని డిసైడ్ అయిపోయాను అనమాట. సో దగ్గరనే పెట్టుకుంటూ దాన్ని విజిట్ చేయకుండా, అసలు స్కూల్ టైంలో విజిట్ చేయకుండా, ఫ్యామిలీతో విజిట్ చేయకుండా, సో ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. సో ఎక్కడికో మీకు చెప్తాను చూడండి. సో వచ్చేసామన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరు అర్థమవుతుంది కదా మీకు. సో చక్కగా నేను మా హస్బెండే చక్కగా మేము వచ్చేసాము. మేము వచ్చింది సలార్జంగ్ మ్యూజియం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎంటర్ అయితే అయిపోయామన్నమాట. ఎండ మాత్రం సూపర్గా ఉంది, అద్దరిపోయిందనమాట ఎండ మాత్రము. సో వెళ్ళిన వెంటనే ఎంటర్ కాగానే మన రైట్ సైడ్లోనే ఇక్కడ టికెట్స్ ఇష్యూ చేస్తారనమాట. సో మేము టికెట్స్కి అయితే ఇటు టర్న్ అయిపోయామన్నమాట. సో మీకు ఒక గ్లాన్స్ చూపిస్తున్నాను. సో ఇక్కడ అనమాట ఆన్లైన్ పే చేసుకోవాలి మనము. టికెట్ అడల్ట్స్కి ఇట్ ఈస్ 50 రూపీస్ అనమాట. సో ఫోన్ తీసుకెళ్తారా మీరని అడిగాడనమాట. సో ఫోన్కి కూడా అంటే మీరు పిక్స్ తీస్తారా, వీడియోస్ తీస్తారంటే ఆబ్వియస్లీ తీస్తాం కదా. సో దానికి ఎక్స్ట్రా 50 రూపీస్ అనమాట. సో చక్కగా మేమైతే ఫోన్కి 50, ఇంకా మేము అడల్ట్స్కి 50 అంటే 50 పర్ హెడ్ 100 రూపీస్ తీసుకున్నాడు అనమాట. సో చక్కగా మేమైతే ఆన్లైన్ టికెట్ పే చేసి సో ఎంట్రీ అవుతున్నాం అనమాట. అసలు సలార్జంగ్ మ్యూజియంని భలే తక్కువ అంచనేసాను అనమాట. నేను ఎంటర్ కాగానే అసలు వావ్ వావ్ అనుకుంటూనే ఉన్నాను. అసలు చాలా మంది ఉన్నారు ఆ రోజు. సో యాక్చువల్లీ ఇదేంటంటే సాటర్డే సండే అనమాట. సాటర్డే సండే ఫుల్గా ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. 6 దాటి కూడా పోతుందన్నమాట. సో చక్కగా మీరు సాటర్డే సండే ఖచ్చితంగా మీరు వెళ్ళండి ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయండి. ఇది మన హిస్టరీ, మనం వదులుకోవద్దు తప్పకుండా. లైఫ్లో ఒక్కసారి మనం చూడాలి, మన ఈ మెమరీస్ తప్పకుండా మనతో ఉండాలని. సో ఖచ్చితంగా నేనైతే ఎంట్రీ అయిపోయాను అనమాట. ఫ్రెండ్స్ ఫ్రైడే మాత్రం హాలిడే అనమాట. సో ఎంటర్ కాగానే ఇక్కడ ఒక కెమెరా పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ యాక్చువల్లీ. సో ఇది మనమే కొద్దిగా ఆపరేట్ చేసుకొని మనమే పిక్ తీసేసుకొని చక్కగా మంచిగా బాగా అనిపిస్తుంది అనమాట. చూడండి, ఇది పెద్ద కెమెరా అనమాట. ఫస్ట్ మన పేరు ఇవ్వాలి, తర్వాత మన ఫోన్ నంబర్ ఇవ్వాలి, తర్వాత మనం అక్కడ క్యాప్చర్ కెమెరా అని ఉంటుంది, చక్కగా ఫోటో దిగాలి. ఇదైతే చాలా బాగా అనిపించింది అసలు. ఈ ఫోటో దిగిన తర్వాత మేము చూడండి ఫోటో ఎలా దిగుతాం, ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. ఫోన్ నంబర్ ఇవ్వాలి, అక్కడ పేరు ఇవ్వాలి, దెన్ కెమెరా ఓపెన్ చేయాలి. సో మన ఫ్రంట్లో నుంచోవాలన్నమాట. సో మనల్ని పిక్ తీసుకుంటుంది. యాక్చువల్లీ మేము దిగిన పిక్స్ మాకు వాట్సాప్లో పంపించారనమాట. సో చాలా బాగుంది, ఇది ఒకటి చాలా డిఫరెంట్ అట్రాక్టివ్గా ఉందన్నమాట ఈ కెమెరా అసలు. సో మేము దిగుతుంటే వెనకాల ఎంతమంది వస్తున్నారు చూడండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఇంకా మేము దిగేటప్పుడు కూడా చాలామంది లైన్లో ఉన్నారు. ఇది వన్ ఆఫ్ ది అట్రాక్షన్ అనిపించింది ఇక్కడ అనమాట సలార్జంగ్ మ్యూజియంలో. సో చూడండి ఫ్రెండ్స్, ఇది అనమాట, ఇలా దిగేసాము. చూస్తున్నారు కదా. సో అసలు ఎంతమంది జనాలు, ఇంకా స్కూల్ పిల్లలు అయితే ఖచ్చితంగా రావాలి, చూడాలి వాళ్ళకి, ఎందుకంటే ఇది హిస్టరీ కాబట్టి. సో ఖచ్చితంగా వాళ్ళు చూడాలి. సో మేము ఎంటర్ కాగానే ఫస్ట్ ఇవన్నీ యాంటిక్ పీసెస్ అనమాట. సో పిల్లలు ఎందుకు చూడాలి, స్కూల్ పిల్లలే ఎందుకు చూస్తున్నారంటే ఫ్రెండ్స్, ఇది చెప్పాలంటే దిస్ ఇస్ న్యాచురల్ హిస్టరీ అనమాట. సో ఈ దీంట్లో న్యాచురల్ సైన్స్ కూడా ఉంది, సో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంది, సో హిస్టరీ అండ్ ఆర్ట్ కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ సబ్జెక్ట్స్ పిల్లలకి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పిల్లలు కూడా విజిట్ చేయాలి. సో మన పెద్దలు మన నాలెడ్జ్ కోసం మనం విజిట్ తప్పకుండా చేయాలి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి అంటే అసలు సూపర్గా ఉన్నాయి, అద్దరిపోయినాయి అనమాట. సో నేనేం చెప్తున్నానంటే దీంట్లో అసలు 1 మిలియన్ ఆర్ట్ కలెక్షన్ యాంటిక్ పీసెస్ అనమాట ఇవి.
చాలా 1,000,000 అంటే అసలు తక్కువ కలెక్షన్ కాదు కదా ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అసలు. ఒక్కొక్కటి నిజంగా యాంటిక్ పీసే అసలు చెప్తున్నాను కదా. అంత పాతయి, అంత హిస్టరీ అని చెప్తున్నాను కదా. అంత హిస్టరీ ఇది. మన కలెక్షన్ ఇంత చక్కగా దాచిపెట్టి మ్యూజియంలో పెట్టారంటే నేను చెప్తున్నాను కదా, హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకైతే. సో ఇవి ఏంటంటే ఫ్రెండ్స్, దీంట్లో 43,000 ఆర్ట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. 50,000 యాక్చువల్లీ ప్రైజ్లెస్ బుక్స్ ఉన్నాయన్నమాట, అండ్ మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఇది చక్కగా మనం విజిట్ చేయాలి సలార్జంగ్ మ్యూజియం. ఇట్స్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్ అనమాట. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు. సో సలార్జంగ్ మ్యూజియం కోసం మీకు చెప్పాలేంటి, ఇది 10 acres ల్యాండ్లో ఉందన్నమాట. సో ఇది 2 floors కూడా ఉంది ఫ్రెండ్స్. అసలు చూస్తున్నారు కదా, మీకు నేను ఇవన్నీ చూపిస్తున్నాను మీకు. ఇది చూడండి, ఈ క్లోత్స్ చూడండి, ఆ డ్రెస్సెస్ చూడండి, అసలు ఆ జమానాలో ఎలా ఉన్నాయి, దానిని ఇలా డాల్స్ కూడా చేసి పెట్టారనమాట. అసలు నిజంగా నాకైతే కామ్గా ఉండి చూశాను. చూసేటప్పుడు వావ్ వావ్ అనుకుంటానే ఉన్నాను ఫ్రెండ్స్. నేను మాత్రం అసలు చాలా బాగా అనిపించింది, నాకు మాత్రం సూపర్గా అనిపించింది. సో ఇది మనది ఈ సలార్జంగ్ మ్యూజియం టైటిల్ ఎవరిచ్చారంటే మన నిజాం అనమాట, నిజాం ఆఫ్ హైదరాబాద్. సో ఇది mid-19th century ఇచ్చారనమాట. సో ఆయన ఎవరంటే మీర్ తురాబ్ అలీ ఖాన్. ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ అనమాట. సో హీజ్ టైటిల్ మనకి సలార్జంగ్ మ్యూజియం టైటిల్ ఇచ్చింది అతనే అనమాట. సో ఇది అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా ఫ్రెండ్స్ మీకు? ఇది స్టార్ట్ అయింది 16 December 1951. ఈ మ్యూజియంని స్టార్ట్ చేశారనమాట. ఇది మన సలార్జంగ్ III అనే ఆ పర్సన్, ఇతను డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళేసి ఆయన ఏ ప్లేస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక యాంటిక్ పీసెస్, ఒక మంచి గుడ్ కలెక్షన్ ఉందన్నమాట ఆయనకి. సో ఏదేది ఇష్టమో ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చేవాడంట. ఆయనకి చాలా ఇష్టం అంట ఇట్లా కలెక్షన్ చేయడము. సో ఆ కలెక్షన్ ఈ కలెక్షన్ అని చెప్తారు ఫ్రెండ్స్ ఇవి. సో సూపర్గా ఉంది చూడండి, మీకు దగ్గర నుంచి కూడా పెట్టాను. సో డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి దీంట్లో మనము చూడండి ఎలా డిఫరెంట్గా ఉంది కదా ఈ స్టైల్. ఆసమ్ అనిపించింది నాకైతే, అద్దరిపోయింది. మీకు ఖచ్చితంగా చెప్పాలని, నేను చూపించాలని కూడా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అసలు నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. అసలు నేను ఏది మిస్ అయ్యానో ఇప్పుడు చూసాను అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది డిఫరెంట్ పీసెస్ అనమాట. డోర్స్, ఆ టైంలో చైర్స్, డోర్స్, మళ్ళీ టేబుల్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో కదా. అసలు ఎంత చూస్తే ఓల్డ్ స్టాక్ అనమాట, ఓల్డ్ స్టాక్ అనిపిస్తుంది, కానీ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. ఎంత బ్యూటిఫుల్గా చెక్కారంటే అంత బ్యూటిఫుల్గా చెక్కారనమాట. సో మేము మాత్రం అసలు ఇది చెప్పడానికి వర్డ్సే రావు. సో నేను మా హస్బెండే చక్కగా రొటేట్ చేసుకొని మొత్తము వీడియో తీసేసుకొని అసలు సూపర్గా అనిపించింది ఫ్రెండ్స్. సో ఇవన్నీ మొత్తము మన ఏంటంటే 19th to 20th century. సో ఇవి అప్పుడు టైమీ అనమాట. ఇవన్నీ మనకి ఈ పీసెస్ అన్నీ, యాంటిక్ పీసెస్ అన్నీ చాలా. దీంట్లో మనము అసలు ఒక్కసారి చూసామంటే ఇదేంటి అనుకుంటా చూసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. అసలు ఆ టైంలో ఆ శిల్పాలు, ఆ టైంలో మనుషులు చెక్కిన శిల్పాలు అసలు రియల్లీ గ్రేట్ అనిపించింది, చాలా గ్రేట్ అనిపించింది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. సో నేనైతే ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళాను, ఒక్కొక్క ప్లేస్లో ఇదేంటి అని చూసేసి చక్కగా మీకు అన్ని పిక్స్ పెట్టాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. సో ఇదేంటి ఫ్యాన్ అనమాట. ఆ టైంలో ఫ్యాన్ నాకు చాలా కనిపించాయి. సో నాకు ఏది చాలా డిఫరెంట్గా అనిపించిందో నేను ఖచ్చితంగా ఆ వీడియో తీసి అయితే మీకు పెట్టాను ఫ్రెండ్స్. నాకు కొన్ని డిఫరెంట్గా అనిపించినాయి అయితే, ఎందుకంటే అంత వీడియో తీయడము అసలు నా వీడియో అంటే ఫోన్లో స్పేస్ కూడా మనకి సరిపోదన్నమాట. సో నాకు ఏవైతే డిఫరెంట్గా అనిపించింది, నాకేమైతే మీకు చూపించాలనిపించిందో నేను అది మాత్రం చక్కగా వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ సో చూడండి, చాలా బాగుంది కదా ఇది ఆర్ట్ మొత్తము. సో ఇవన్నీ డ్రెస్సెస్ అనమాట, ఆ టైంలో వేసుకున్న డ్రెస్సెస్. మనకి ఈ డ్రెస్సెస్ అప్పుడు మెటీరియల్ ఏంటి, అప్పుడు బెడ్షీట్స్, వీళ్ళు వేసుకున్న బెడ్షీట్స్ అనమాట, కర్టన్స్ అనమాట. క్లాత్ చూడండి, అసలు అప్పటి క్లాత్ ఇప్పటి వరకు అలానే ఉంది అంటే
అసలు ఎంత గట్టిగా చేశారనుకుంటారు ఫ్రెండ్స్ మనము. ఎట్లా చేశారనుకుంటారు వీళ్ళు, ఆలోచించాలి మనం అన్నమాట. రియల్లీ రియల్లీ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్. సో ఇవన్నీ చూసాము. తర్వాత ఒక్కొక్క రూమ్లోకి వెళ్ళామన్నమాట. అసలు అరే అది ఎవరు చూస్తారు ఇవన్నీ హిస్టరీ అని అనుకుంటాం ఫ్రెండ్స్, కానీ చూడాలి మనం, ఖచ్చితంగా చూస్తేనే మనకి మన హిస్టరీ అనేది గుర్తుంటుంది. చూడండి అసలు ఎంత నీట్గా కూడా మెయింటైన్ చేశారు ఫ్రెండ్స్, అసలు సూపర్గా మెయింటైన్ చేశారు. అసలు చాలా బాగా పెయింటింగ్, వాల్ పెయింటింగ్ చూస్తే కొన్ని అర్థమవుతాయి మనకి. తర్వాత ఇక్కడ మూర్తిలు చూడండి, చాలా బాగుంది. అసలు డిఫరెంట్ మూర్తీస్ నీట్గా మెయింటైన్ చేశారు. సో ఒక్కటి నాకు ఏమనిపించిందంటే, అసలు ఎంతమందికి వీళ్ళకి వర్క్ ఇచ్చేసి సలార్జంగ్ మ్యూజియంలో వర్క్ ఇచ్చేసి అలా కూర్చోపెట్టేసి అసలు మరి ఆ జాబ్ ఎలా ఇస్తున్నారో వాళ్ళందరికీ, జనాలకి అక్కడికి తెలియదు కానీ మెయింటెనెన్స్ అయితే భలే ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. చూడండి ఇవన్నీ మీకు చూపిస్తున్నాను, ఇవన్నీ మూర్తులు అన్నమాట. సో డిఫరెంట్ మూర్తులు. నేను ఒకటి చూశాను చూడండి, బుద్ధ చూశాను. ఇది చూస్తే వెంటనే నాకు మన అక్కడ పెద్దది మనది ఉంది కదా మూర్తి, అది పెద్ద స్టాచ్యూ, అది గుర్తొచ్చిందనమాట. సో చాలా బాగా అనిపించింది. బాగుంది కదా ఫ్రెండ్స్ బుద్ధది. నెక్స్ట్ ఐవరీ కావింగ్స్ గ్యాలరీ అన్నమాట. సో ఐవరీ అని అంటే అసలు నిజంగా ఇది ఏంటంటే మన ఎలిఫెంట్ టూత్తో చేస్తారనమాట ఇవన్నీ. అసలు ఎలా చెక్కారు ఫ్రెండ్స్, అసలు చూడండి, చూస్తే అర్థమవుతుంది అసలు. సో అది చూసేసి చక్కగా మేమైతే ఫుడ్ కోర్ట్కి బయలుదేరలేదు, కానీ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇవన్నీ తిరిగిన తర్వాత ఫుడ్ కోర్ట్ కూడా ఉంది అని అనుకున్నాము. సో యాక్చువల్లీ దీంట్లోకి ఫుడ్ ఐటమ్స్ అలౌడ్ లేదు తెలుసా ఫ్రెండ్స్. ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే అక్కడే బయట పెట్టేసి వచ్చేయాలి. మనం ఏమన్నా తెచ్చుకున్నామంటే ఆ చేతిలో కనీసం ఒక బ్యాగ్, చిన్న బ్యాగ్, పర్స్, ఫోన్ ఉండాలి ఖచ్చితంగా ఫోటోలు తీయాలంటే. తర్వాత మనకి వాటర్ అదొక్కటి ఉంటే చాలు ఫ్రెండ్స్ అసలు. సో మిగతా ఫుడ్ ఐటమ్స్ అయితే ఎంట్రీ లేదనమాట. సో చూడండి ఇవి కూడా డ్రెస్సెస్ అన్నమాట. ఇవి చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా ఉన్నట్టు ఉన్నాయి కానీ ఇవి మనకి, కానీ ఆ క్లాత్ అసలు ఆ నేత అంటాం చూడు, అది భలే ఉంది ఫ్రెండ్స్. అసలు సూపర్గా ఉంది. అసలు ఆ టైంలో అంత పెద్ద పొడుగు వాళ్ళు ఉండేవాళ్ళేమో, లేకపోతే పొడుగు బట్టలు వేసుకున్నారేమో ఫ్రెండ్స్. చూడండి ఫ్యాన్స్, మళ్ళీ ఫ్యాన్స్, ఆ డ్రెస్ చూడండి ఎలా ఉందో, బాగుందా ఫ్రెండ్స్. అప్పుడు రాజ జమానాలో అవన్నీ ఇలా, అప్పుడు ఫ్యాన్లు ఎక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇలా ఊపుకోవడమే అంతే అన్నమాట. చూస్తున్నారు కదా మీరంతా, నచ్చుతుందా మీకు? చాలా బాగా నచ్చుతుందా, బాగుందా? చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇవన్నీ ఐవరీ అన్నమాట. అసలు ఆ స్టైల్, ఆ చెక్కడము ఎంత బాగుందంటే ఆ చెక్కడమే. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎలా బాగుందో అసలు. చూడండి దాని ఇట్లా పొడుగ్గా పెట్టేసి ఆ ఎలిఫెంట్స్ చిన్నగా, తర్వాత అదే ఐవరీ మెటీరియల్తో మన కత్తులు కూడా చేశారు, తల్వార్స్ కూడా చేశారు కదా. ఇది చూడండి ఏనుగు దంతం పెద్దగా ఉంది, ఇదంతా దాంతోనే చేశారు. అసలు ఇంకోటి నేను ఇక్కడ చూసింది ఏంటి తెలుసా ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చూసానంటే చైనీస్ పిక్స్ కూడా చూసాను, చైనీస్ ఫొటోస్, చైనీస్ వాళ్ళది, జాపనీస్ వాళ్ళది, బ్రిటిష్ వాళ్ళది ఫ్రెండ్స్. ఇది చూడండి చెస్ అన్నమాట. అసలు ఎంత బాగుంది చూడు, డాల్స్తో ఆడే చెస్ బోర్డ్ అన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంది అసలు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీకు. సో ఇదంతా నేను వీడియో తీసాను, అక్కడ ఉంది అన్నమాట. సో ఆల్రెడీ చూసారనుకుంటాను, ఇది పాతదే సలార్జంగ్ మ్యూజియం అని అనుకుంటాం, కానీ చూసేవాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళకి మాత్రం తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది మాత్రం చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది అసలు. డిఫరెంట్ బొమ్మల్లాగా పెట్టేసి ఇది ఆల్ యూరోపియన్ థింగ్స్ అన్నమాట. ఇది చూస్తున్నారు కదా, బాగుందా ఫ్రెండ్స్. సో డిఫరెంట్ ఆఫ్ మన చెస్ బోర్డ్స్ అన్నమాట ఇవి. డిఫరెంట్ డాల్స్ చేశారు, చిన్న శిల్పాన్ని చెక్కారు. చిన్న బోర్డు చూడండి, చెస్ బోర్డ్ చూస్తున్నారా, చిన్నదన్నమాట.
సో అక్కడ ఏమేమి చూసామంటే మనకి బొమ్మలు ఏంటంటే చక్కగా అక్కడ బ్రిటిష్ వాళ్ళది, జాపనీస్, చైనీస్ కల్చర్ కూడా ఉంది. అన్ని ఫొటోస్, అన్ని బొమ్మలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం అసలు డిఫరెంట్గా చెక్కారు, డిఫరెంట్గా ఉంది, చాలా అదిరిపోయింది. అసలు మీకు ఏం చెప్పాలి ఫ్రెండ్స్, అసలు వెళ్ళి చూస్తే తప్ప మనకు అర్థం కాదు. కానీ ఒక్కసారి కంపల్సరీ విజిట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. చూడండి, చాలా నచ్చుతుంది, చాలా బాగుంటుంది. అసలు నేను అనుకున్నాను ఏం జనాలు వస్తారులే ఏంటో, అసలు ఇది మన కల్చరు, అసలు పాతయి కదా, ఇది అంతా మన అంటే హిస్టరీ కదా, ఎవరు చూస్తారు వెళ్ళి హిస్టరీ అనుకుంటే లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడడానికి ఫారినర్స్ కూడా వచ్చారు. అసలు నేను అక్కడైతే మన డిఫరెంట్ ఆఫ్రికన్స్ని చూశాను, అమెరికన్స్ని చూశాను, ఇంకా డిఫరెంట్ వాళ్ళని చూశాను ఫ్రెండ్స్. చూస్తున్నారా ఇక్కడ అందరూ కూర్చుని దేనికి తెలుసా ఫ్రెండ్స్, ఇది క్లాక్ అనమాట, జైన్ బ్రిటిష్ మ్యూజికల్ క్లాక్ అనమాట. ఇది 19th century క్లాక్ ఇది. సో ఆ క్లాక్ కోసం అందరూ కూర్చున్నారనమాట. తర్వాత ఇది వేల్ రెబెకా. సో వన్ ఆఫ్ ద ఫేమస్ సలార్జంగ్ మ్యూజియం ఫేమస్ ఏంటంటే వేల్ రెబెకా. చూడండి, అంటే దాని ఫేస్ పైన వేల్డ్ ఉంటుందన్నమాట. సో అది అన్నమాట. నెక్స్ట్ ఇది క్లాక్, మేము జైన్ బ్రిటిష్ మ్యూజికల్ క్లాక్ దగ్గర ఒక పిక్ తీసుకున్నాం అనమాట, గుర్తింపుగా ఉండాలని. సో మ్యూజిక్ అయితే భలే డిఫరెంట్గా అసలు వస్తుంది ఫ్రెండ్స్. ఇది అసలు ఈ మ్యూజిక్ జనాలు ఆడ కూర్చొని ఆ మ్యూజిక్ క్లాక్ చూడండి. నేను మ్యూజిక్ క్లాక్ది మొత్తం డీటెయిల్స్ మీకు ఇచ్చాను, చదవండి ఫ్రెండ్స్, దాంట్లో మీకు అర్థమవుతుంది. సో ఇది వేల్ రెబెకాది కూడా మేము చక్కగా అక్కడ వీడియో తీసాము, పిక్స్ కూడా తీసుకున్నాం అనమాట. సో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ అనమాట. సో అక్కడ బాయ్ అండ్ యారో. నెక్స్ట్ చూడండి, అప్పుడు ఆ టైంలో బాణాలు ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. అసలు ఈ డ్రెస్ చూస్తే నాకు అదే గుర్తొచ్చింది, బాహుబలి గుర్తొచ్చింది. కానీ ఆ టైంలో ఇవి వేసుకున్నాయి, 19th century వేసుకున్నాయి. అసలు ఇప్పటి కూడా దాచిపెట్టారంటే అసలు గ్రేట్. చూడండి, ఇవి హ్యాండ్స్కి వేసుకునేటి, అంటే యుద్ధంకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ వేసుకునేటి అనమాట అసలు ఐటమ్స్ అన్నీ. సో నెక్స్ట్ సో ఇక్కడైతే నాకు భలే ఆశ్చర్యమైంది ఫ్రెండ్స్. అసలు పెద్ద పెద్ద తల్వార్స్ అన్నమాట. చాలా బాగుంది, అసలు పెద్దది చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ఇది చూడండి, హ్యాండిల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండిల్స్, ఆ టైంలో పట్టుకునే హ్యాండిల్స్ అన్నమాట. సో అసలు అన్ని డిఫరెంట్ యానిమల్స్ ఉంది, బర్డ్స్ ఉందన్నమాట హ్యాండిల్స్ పట్టుకోవడానికి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి. నాకైతే అసలు ఇంత వెరైటీస్ ఉన్నాయి ఆ టైంలోనే అనిపించింది. అసలు అంత వెరైటీస్ మెయింటైన్ చేశారు. అసలు చూస్తున్నారా, నేనైతే ఇంకా అన్నీ తీస్తే కష్టమే అని జస్ట్ ఎంటర్ కాగానే అన్నీ ఒకసారి కొట్టేశాను అనమాట వీడియోస్. నెక్స్ట్ ఇది పెద్దది, జంతువులు చెప్పడానికి లేకపోతే వార్ అయ్యేటప్పుడు జరగడానికి మనకి అది అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా, అసలు ఈ మెటీరియల్ ఇది చూడండి, యుద్ధంలో వెళ్ళే మెటీరియల్ వేసుకొని వెళ్తాం కదా యుద్ధంలో, అటువంటి మెటీరియల్ అనమాట. చిన్న చిన్న తల్వార్స్, చిన్న అసలు చాకులు, అసలు డిఫరెంట్గా ఉండే ఫ్రెండ్స్ అసలు ఆ మెటీరియల్. ఇది చూడండి, ఇంత చిన్న చాకులు కూడా ఉన్నాయి చూడండి. చూస్తున్నారు కదా, నేనైతే మీకు ఎక్కడెక్కడ మేము వెళ్ళాము, ఆర్ట్ గ్యాలరీ, ఇక్కడ ఏ గ్యాలరీస్కి వెళ్ళామో అక్కడ అన్నీ మీకు పెట్టాను, మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ పిస్తోల్స్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చిన్నది, పెద్దది, మరీ చిన్నది. అబ్బో, ఇవన్నీ నాకు చాలా వెరైటీ అనిపించాయి కాబట్టి నేను మళ్ళీ ఇది కూడా వీడియో తీసాను అనమాట. చూస్తున్నారు, ఆ టైంలో పిస్తోల్స్ ఎట్లా ఉన్నా మనం ఓన్లీ మూవీస్లో చూసేవాళ్ళం కదా. ఇది చూడండి, పెద్దది అనమాట పిస్తోల్. ఇది చిన్న పిస్తోల్ ఉంది, దానికంటే ఇంకా మినీ పిస్తోల్స్ కూడా ఉన్నాయి. అసలు చాలా బాగుంది. ఇది టోటల్ ఈ గెటప్ ఏంటంటే ఇది మన వార్కి వెళ్ళే గెటప్ అనమాట, వార్కి వెళ్తాం కదా అప్పుడుది గెటప్. సో ఇది నెక్స్ట్ ఆర్ట్ గ్యాలరీ. సో ఇక్కడ ముఘల్స్ది అందరిది పిక్స్ ఉన్నాయి, పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట. చాలా అసలు ఎంతో దగ్గరికి వెళ్తేనే మనకి కనిపిస్తాయి అవి, కానీ చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ ఈ పెయింటింగ్స్ కూడా. అసలు ఆ టైంలో బాగున్నాయి పెయింటింగ్స్ కూడా, అసలు చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా. సో ఇది చోలాస్ పాండ్యాస్ది అప్పుడు చేసిన పెయింటింగ్స్. నెక్స్ట్ ఇవంతా కింద చూసేసుకొని మనం పైన ఫ్లోర్కి వెళ్ళిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా, పైన కూడా ఎంత పెద్దగా పెట్టేశారంటే అంత పెద్దగా, అప్పుడు వాడిన ఫర్నిచర్ అనమాట.
అప్పుడు వాడిన చూడండి, చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది బాగుంది కదా పల్లకి. ఎంత బాగుంది అసలు. అది కూడా చాలా డస్ట్ ఉంది కానీ బాగుంది ఫ్రెండ్స్. అంటే ఆ టైంది ఇప్పటివరకు పెట్టారని ఆ సంతోషం అనమాట. ఆ టైంని మనం చూడలేకపోయినాము, ఇప్పుడు చూస్తున్నామని అసలు ఒక హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. అమ్మ నేను చూశాను, దట్ టైంది నేను ఇప్పుడు చూశాను, 19 to 20 సెంచరీది నేను ఇప్పుడు చూశాను అన్న ఒక హ్యాపీనెస్ మనకి కలుగుతుందన్నమాట. సో చక్కగా కింద చెక్ చేసేసుకొని కింద చూసేసుకొని మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము. అసలు సెకండ్ ఫ్లోర్లో కూడా ఏమన్నా ఉన్నాయా ఫ్రెండ్స్? అసలు మీరు ఖచ్చితంగా మ్యూజియం వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫ్లోరే చూసమ్మా చాలు అనుకోకండి. ఎంత కాలు నొప్పులు ఉన్నా ఏమున్నా ఖచ్చితంగా మీరు వెళ్ళేసి సెకండ్ ఫ్లోర్ కూడా మీరు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అసలు చూస్తున్నారా, నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఇక్కడ. అసలు డిఫరెంట్ కంట్రీస్ ఈ కాయిన్స్ అనమాట. అసలు చాలా చాలా బాగుంది. అసలు ఆ కాయిన్స్ చూస్తే చిన్న చిన్నగా వాడామన్నమాట ఫ్రెండ్స్. అసలు చిన్న చిన్నగా ఎంత వాడారు అసలు. చూస్తున్నారా, నేను మీకు డిఫరెంట్ కాయిన్స్ ఈ పేర్లు కూడా, ఇది మన ఇండియన్ అనమాట, ఇండియన్ కాయిన్స్ చక్కగా మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, డిఫరెంట్ కాయిన్స్ అనమాట. ఇవి డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ కాయిన్స్. ఒక్కొక్క ప్లేస్ది అయితే చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్, చిన్న చిన్న కాయిన్స్గా ఉన్నాయి. అసలు ఆ టైంలో ఆ చిన్న కాయిన్స్ ఎలా వాడారో నాకు అర్థం కాలేదు. అసలు చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే. చూస్తున్నారు కదా, చాలా బాగుంది అసలు. ఇప్పుడు వచ్చే న్యూ కాయిన్స్ దాన్ని కూడా మన ఆర్బీఐది పెట్టారనమాట, వచ్చే కాయిన్స్ది కూడా చూడండి ఒకసారి. చాలా బాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, చూస్తుంటే హాయిగా ఉంది కదా. ఇట్స్ నాలెడ్జబుల్ ఫ్రెండ్స్, నాలెడ్జ్ వస్తుంది మనకు చక్కగా చూడాలంటే. ఓకేనా, అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ మీకు నేను చెప్తుంటే? ఇది చూస్తే మీకు చక్కగా ఎక్సైట్మెంట్గా ఉందా ఫ్రెండ్స్? బాగుంది కదా. సో ఇదే కాదు, మీరు సో చూస్తున్నారా ఫ్రెండ్స్, చాలా చాలా బాగున్నాయి అసలు. ఇది చూడండి, చిన్న పీసు మీరు ఖచ్చితంగా మళ్ళీ నా వెనుక వీడియో చూడండి. అది మేకప్ మన బాక్స్ ఉంటుంది కదా, మేకప్ కిట్ అనమాట. అది చిన్న మన బోట్ లాగా షిప్ లాగా ఉంది కదా, అది చూడండి ఖచ్చితంగా. సో తర్వాత మళ్ళీ చాలా ప్లేసెస్లో తల్వార్స్ మళ్ళీ డిఫరెంట్గా అనిపించాయి. చిన్న చిన్న పీసెస్లోనే చక్కగా చిన్నగా ఆర్ట్ లాగా చేసేసి పెట్టేశారనమాట. అసలు కళ్ళు సరిపోవండి ఇవి చూడడానికి, మనకి అంత ఎక్కువ ఉన్నాయన్నమాట. అసలు చాలా బాగున్నాయి అసలు. ఇవి చూసేసి అలసిపోతాం కూడా, కానీ మళ్ళీ ఇంకా చూడాలనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మాకైతే భలే నచ్చిందండి. చూస్తుంటే చూడాలని ఉంది. ఎన్నని గుర్తుపెట్టుకుంటాం తెలుసా ఫ్రెండ్స్. అసలు ఇక్కడ నాకు ఈ ప్లేస్ భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఫ్రెండ్స్. అసలు ఇక్కడ ఏంటి తెలుసా, యుద్ధంలో చేసే అవి ఉంటాయి కదా, ఇంట్లో వాడే ఏంటి యుద్ధంలో చేసే ఎలిఫెంట్ జ్యువెలరీస్ అనుకోండి. ఎంత పెద్ద పెద్ద జ్యువెలరీస్ అంటే అసలు, అంటే మన ఎలిఫెంట్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి అంత పెద్ద పెద్ద జ్యువెలరీస్ అనమాట. చూస్తున్నారా. సో ఇవి కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, మీకు చూపించాలని మరి నేను ఇలా వీడియో తీసాను అన్నిటిదన్నమాట. సో ఎలిఫెంట్కి ఫ్రంట్లో వేసేటిది, ఎలిఫెంట్కి మెడలో వేసేటిది చూడండి, ఇంత పెద్ద హారము దానికి వేస్తారనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి ఎంత పెద్ద హారం చూస్తున్నారా. దాని కింద వేసే రింగ్స్ కూడా చూడండి, ఎలిఫెంట్కి దానికి మెడలో వేసే ఆ పెద్ద చైన్ కూడా చూడండి మీరు. చాలా చాలా డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. అసలు చాలా బాగా అనిపించింది ఇవన్నీ చూస్తే. చూస్తున్నారు కదా, చెప్తున్నాను కదా, ఇవన్నీ చూడడానికి మనకి కళ్ళు సరిపోవు అసలు, అంత బాగున్నాయి అన్నమాట. సో తర్వాత మేము ఇంకా ఏ ప్లేస్ ఇది బుక్స్ అనమాట ఫ్రెండ్స్, చాలా డిఫరెంట్గా బుక్స్. సో నెక్స్ట్ వేరే ఇంకా హార్స్, ఇక్కడ పెద్దగా ఒక రైల్వే స్టేషన్ది పెద్ద పిక్చరు అంతా ఇట్లా డెమో టైపు ఇచ్చేసి ఇట్లా చూడండి, ట్రైన్స్ మన చూడండి స్టేషన్ అనమాట. ఇది రైల్వే స్టేషన్ది పెట్టారు. సో ఇవన్నీ డిఫరెంట్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట, చిన్నది పెద్దది
చూడండి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట, ఆ టైంలో ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. సో ఇదంతా ఇది ఏంటి తెలుసా ఫ్రెండ్స్, ఇదన్నీ చిన్నగా ఉన్నాయన్నమాట ఆ బొమ్మలు. సో ఇవి మనం వార్లో యూజ్ చేసేటి అన్నీ, మళ్ళీ వెహికల్స్ చూడండి, ఇదంతా సోల్జర్స్ అనమాట, టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకునేది చూస్తున్నారు కదా. సో డిఫరెంట్ సోల్జర్స్ది బొమ్మలు అనమాట ఇవి, చాలా చిన్నగా ఉన్నాయి, ఇంతగా పెట్టేశారు. చూడండి, నేను చైనీస్ది అన్నాను కదా, చైనీస్ బొమ్మలు, జపాన్ బొమ్మలు భలే క్యూట్గా అనిపించాయి ఫ్రెండ్స్. ఇవి మాత్రం అసలు మనకి ఇక్కడ కూడా డాల్స్ కనిపిస్తాయి, కానీ ఇవి పాతవి, మన హిస్టరీ, దిస్ ఈజ్ అవర్ హిస్టరీ కాబట్టి సో చాలా మంచిగా అనిపిస్తాయి అన్నమాట. దిస్ ఈజ్ ఆల్ ప్రీషియస్ థింగ్స్ అండి. సో చాలా బాగుంది, చాలా నచ్చింది. ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఏంటి తెలుసా ఫ్రెండ్స్, మన శంఖం, ఆల్ సీలో ఉండే ఐటమ్స్ అనమాట, సీ ఐటమ్స్ అనమాట. కింద ఫిష్ పెట్టారు, పైన చూడండి ఇలా కూడా ఇట్లా ఒక సెటప్ చేసేసారనమాట. ఇది జంగల్ సెటప్ అనమాట, చాలా బాగుంది. ఊర్లో జంగల్ టైపు, మళ్ళీ డిఫరెంట్ డాగ్స్ కూడా పెట్టారు ఫ్రెండ్స్, డిఫరెంట్ డాగ్స్ది. మళ్ళీ తర్వాత ఇది కూడా చేశారు, చాలా బాగుంది. ఇది కూడా అసలు సూపర్గా ఉన్నాయి. అసలు ఎలా చెక్కారో ఏంటో, ఎలా చేశారో ఏంటో, ఆ చేసిన వాళ్ళకి మొక్కాలండి బాబాయ్, మొక్కాలి వాళ్ళకి. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, హ్యాట్స్ ఆఫ్ టు దోస్ పీపుల్ హు హాజ్ మేడ్ దిస్. నేనైతే చక్కగా అన్నీ చూసుకుంటా భలే ఎంజాయ్ చేశాను. కాలు ఒకలాగా పీకడం కానీ తగ్గదు అసలు, ఖచ్చితంగా చూడాలని చూసుకుంటానే ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇది ఫ్లోర్. సో అక్కడ ఏంటి తెలుసా ఫ్రెండ్స్, చూస్తూ మనం ఒకవేళ కాలు నొప్పులు అంటే అక్కడ కూర్చోవచ్చు అనమాట. అక్కడ చైర్స్ వేశారు, పెద్ద టేబుల్ చైర్స్ వేశారనమాట. సో ఎవరైనా చూసి కాస్త కూర్చోవచ్చు, మళ్ళీ చక్కగా లేచి కూడా మళ్ళీ కాసేపు కూర్చొని మళ్ళీ కూడా మనం వెళ్ళి చూడొచ్చు అనమాట. అది అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్, అన్ని ఫెసిలిటీస్ కూడా భలే ఇచ్చారనమాట. సో ఒక్కొక్క ప్లేస్లో, ఒక్కొక్క రూమ్లో అసలు ఏం చేశారంటే తెలుసా, ఒక్కొక్క పర్సన్ని పెట్టారు. ఎందుకంటే ఆ పీసెస్ని ముట్టద్దు, దగ్గరికి వెళ్ళొద్దు, టచ్ చేయొద్దు అని. సో నెక్స్ట్ నాకు ఇది నచ్చింది ఏంటంటే తెలుసా, పెద్ద పెయింటింగ్స్ అన్నమాట. అస్సలు అదిరిపోయిన పెయింటింగ్స్ ఫ్రెండ్స్, అసలు ఆశ్చర్యపోయిన నేను. ఈ పెయింటింగ్స్ని అయితే చూసి అయితే భలే ఆశ్చర్యపోయిన ఫ్రెండ్స్. నేను మాత్రం ఎంత బాగున్నాయంటే, ఎంత నీట్గా ఉన్నాయంటే, అసలు ఆ లైట్ ఆ పెయింటింగ్స్ మీద పడుతుంటే అసలు సూపర్గా అనిపించింది. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది మెఫోటో ఫైల్స్ అండ్ మార్గరీటా ఆఫ్ 19th century అనమాట. మన ముందు చూస్తే జెంట్స్ కనిపిస్తారు, వెనకాల చూస్తే లేడీ కనిపిస్తుంది అనమాట. సో చాలా బాగుంది. అది కూడా పెయింటింగ్స్ కూడా అదిరిపోయినాయి, సూపర్గా ఉన్నాయి, మస్తుగా ఉండే ఫ్రెండ్స్, చాలా బాగుండే, చాలా నచ్చింది. సో యాక్చువల్లీ మన ఈ మ్యూజియం అనేది ఇది 3rd largest మ్యూజియం ఇన్ ఇండియా. థర్డ్ లార్జెస్ట్. ఇంకా పైకి వెళ్ళాక అసలు అదిరిపోయినాయి. అసలు ఇక్కడ పైన అయితే ఇంకా యాంటిక్ పీసెస్ అయితే అసలు సూపర్గా అదిరిపోయినాయి ఫ్రెండ్స్. అసలు చూస్తుంటే చూడాలనిపించింది. ఆ బొమ్మలు, అసలు ఆ పెయింటింగ్, వీటిపైన పెయింటింగ్స్, ఫ్లవర్ వ్యాజెస్, ప్లేట్స్, కప్స్, సాసర్స్, అసలు మోనాలిజా పిక్స్ చూస్తున్నారా, ఆ పెయింటింగ్స్ చూస్తున్నారా, మోనాలిజా పెయింటింగ్ సూపర్గా ఉంది కదా, చాలా బాగుంది. మాకైతే చాలా చూడండి ఫ్రెండ్స్, ఆ క్లాక్స్ చూడండి, వాల్ క్లాక్స్ చూడండి, ఇది చూడండి, ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాక్ అండి. అసలు ఈ టైంలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం వావ్ అయితే అనిపించింది. ఈ క్లాక్స్ చూస్తే మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా మీకు ముందు కూడా చూపిస్తున్నాను. ఇది చూడండి, ఇది ఎంత ముద్దుగా ఉంది కదా ఫ్రెండ్స్, బాగుంది కదా. సో ఇవన్నీ చక్కగా ఈ లైట్స్, గ్లాస్ అన్నమాట, ఒకటి గ్లాస్ది కూడా సపరేట్గా ఉందన్నమాట, ఒకటి రూమ్, ఆల్ గ్లాసెస్. చూడండి పైన చూస్తున్నారా ఫ్రెండ్స్, పైన టాప్ కూడా గ్లాసెస్, పెద్ద మిర్రర్స్, గ్లాస్, అన్నీ గ్లాస్ ఐటమ్స్ అన్నమాట. ఇక్కడ అసలు పట్టుకుంటే కింద పడేస్తే పగిలిపోతాయి, అది అన్నమాట. అక్కడ గ్లాసెస్తో ఉంది.
నెక్స్ట్ ఇవన్నీ ఈ చైర్స్, టేబుల్స్ ఇవన్నీ ఆ టైంలో అన్నమాట. అసలు చాలా దుమ్ము పడి ఉన్నాయి, అంటే దుమ్ము అంటే పాతగా ఉన్నాయి, కానీ అవి చక్కగా ఇలా పెట్టారు. అంటే మనకి చక్కగా ఎగ్జిబిషన్ టైప్ పెట్టి మనం చూడడానికి పెట్టారు. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా తీసాను. ఇది వాష్ బేసిన్, ఆ టైంలో వాష్ బేసిన్స్. ఇప్పుడు చూడండి మీకు పెద్ద క్లాక్స్ చూపిస్తాను చూడండి. పెద్ద క్లాక్స్, అబ్బో ఎంత పెద్దగా ఉన్నాయి చూస్తున్నారా? వావ్ అనిపించింది, అమ్మో ఇంత పెద్ద క్లాక్సా అని. అసలు బాగుంది కదా ఫ్రెండ్స్. క్లాక్స్ అయితే నాకు కూడా చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్. క్లాక్స్ మాత్రం ఫ్రెండ్స్ నచ్చిందా? చక్కగా అంతా ఎంజాయ్ చేసి మేము అక్కడ ఫుడ్ కోర్ట్లో చక్కగా నేను పూరి, మా హస్బెండ్ ఇడ్లీ తినేసి చక్కగా అసలు చాలా అలసిపోయాము అంతా తిరిగి, కానీ హ్యాపీ అనిపించింది. సంథింగ్ వీ హ్యావ్ కవర్డ్ అని. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను, ఇంకా మంచి నేను కవర్ చేస్తాను. సో ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫుడ్ కోర్ట్లో అక్కడ ఫారినర్స్ కూర్చున్నారు. నేను చెప్తున్నాను కదా, అక్కడ అసలు అమెరికన్స్, ఫారినర్స్, కొరియన్స్ కూడా నాకు కనిపించారు అనుకుంటాను. కొరియన్స్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడ. సో ఫుడ్ కూడా తినేసేసి, ఫుడ్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్, పర్వాలేదు. సో చాలామంది వచ్చారు. సో మేము వెళ్ళే ముందు ఏం చేసామంటే ఇక్కడ మళ్ళీ ఒకటి ఫోటో దిగేసామన్నమాట. ఈ 2 ఫొటోస్ మేము వచ్చేటప్పుడు, ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఫొటోస్ దిగాం చూడండి, మాకు వాట్సాప్లో పంపించారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ఈ టెక్నిక్, అసలు ఇది ఒక అట్రాక్షన్ అనిపించింది. అసలు ఎంటర్ కాగానే, మ్యూజియం ఎంటర్ కాగానే నాకు మాత్రం బాగా నచ్చింది. సో ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి, మ్యూజియం ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. సో లైఫ్లో ఒక్కసారైనా మనం అటెండ్ కావాలి, ఒక్కసారైనా విజిట్ చేయాలి. మన హిస్టరీ, మన పాస్ట్ అసలు ఏంటో చూడాలి ఫ్రెండ్స్. ఇది ఓకేనా? తప్పకుండా మీరు ఎంజాయ్ చేశారనుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా చెప్పండి ఫ్రెండ్స్, నచ్చిందా మీకు? లైక్ చేయండి అబ్బా, ప్లీజ్ లైక్ చేయండి. సో నెక్స్ట్ ఇంకా ఏం కవర్ చేయాలి ఏంటో మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా అయితే బయటకు వచ్చేసాము. అసలు సూపర్గా అనిపించింది. సో ఇక్కడ సిఐఎస్ఎఫ్ వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ దీంట్లో. సో ఇక్కడ మరి మ్యూజియంలో ఎందుకున్నారో తెలియలేదు మాకు, కాకపోతే వాళ్ళది కూడా చూసాము. చాలామంది అసలు పోలీసు ఉన్నారు, చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఎంజాయ్ చేసి చక్కగా మళ్ళీ ఆటో బుక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కాళ్ళ నొప్పిలా ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి మళ్ళీ కాళ్ళ నొప్పులు అయితే. సో ఒక్కటి హ్యాపీ ఏమైనా అంటే వెళ్ళి తప్పకుండా చూశాను, హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చిందా మీకు?